న్యూ డే న్యూస్ సుస్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అన్న ఏకైక లక్ష్యంతో ఉన్నాను, చివరి వరకు ప్రజల కోసమే పనిచేస్తాను అని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలోను, కృష్ణా జిల్లా ఆత్కూరులోని స్వర్ణ భారత్ ట్రస్ట్ ఆదివారం నిర్వహించిన ఉగాది సంబరాల్లోనూ ఆయన పాల్గొని మాట్లాడారు. పండుగలు మన దేశ సంస్కృతిలో ఒక భాగమని, అవి మన వారసత్వం. పండుగ అంటే స్వీట్లే కాకుండా అన్ని రకాల సమస్యలు ఉంటాయి. వీటిని ఎదుర్కొనే శక్తి, సామర్థ్యాలను సమాజం, కుటుంబ వ్యవస్థలు మనకు ఇచ్చాయి. వికసిత్ భారత్ ద్వారా 2047 నాటికి ప్రపంచంలోకెల్లా నెంబర్ 1, 2 స్థానాల్లో భారతదేశం ఉంటుంది. ఇప్పుడు నేను వేసే పునాది ప్రపంచంలోనే తెలుగు జాతిని అగ్రస్థానంలో నిలబెడుతుంది అని చంద్రబాబు పేర్కొన్నారు. ఇది ఒక వినూత్నమైన కార్యక్రమం. ఇది ఒక కొత్త ప్రయోగం. ఇంతవరకు చరిత్రలో ఇండియాలోనే కాకుండా ప్రపంచం మొత్తం కూడా అధ్యయనం చేశాను. అధ్యయనం చేసి డబ్బులుండే దాతలు దానాలు చేస్తున్నారు. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఏదైతే బిల్ గేట్స్ ఉన్నాడు, బిల్ గేట్స్ని మీరు చూస్తే 91, 92 ఆ ప్రాంతంలోనే కంపెనీ పెట్టాడు. ఇంటర్నెట్ రెవల్యూషన్ తీసుకొచ్చాడు. ప్రపంచం మొత్తం ఇంటర్నెట్ ద్వారా అనుసంధానం చేశాడు. దానివల్ల డబ్బులు వచ్చింది. ఒక స్థాయికి వచ్చిన తర్వాత నాకు డబ్బులు ముఖ్యం కాదు, ప్రజాసేవ ముఖ్యమని రాజకీయాల ద్వారా కాదు, బిల్ గేట్స్ ఫౌండేషన్ ద్వారా చేయాలని జీవితాన్ని అంకితం చేశాడు. అతని చేసే ప్రపంచంలో కుబేరుడైనటువంటి వారన్ బఫెట్ అయితే ఆయన డబ్బులు కూడా ఆయనకిచ్చి నాకు సమయం లేదు, మీరు చేయమని ఇచ్చాడు. అదే మరి ప్రేమ్జీ ఉన్నారు, విప్రో అధినేత, కొన్ని వేల కోట్ల రూపాయలు చారిటీ ఖర్చు పెడుతున్నారు. టాటా ఫౌండేషన్ ఉంది, వాళ్ళు కూడా ఖర్చు పెట్టే పరిస్థితికి వచ్చారు. ప్రపంచంలో చాలా మంది ముందుకు వచ్చారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా సిఎస్ఆర్ పెట్టింది. వచ్చే లాభాల్లో 2% సేవాభావంతో ఇలాంటి కార్యక్రమాలు చేయాలి, చారిటీకి ఖర్చు పెట్టాలని తీసుకొచ్చారు. అయితే ఈరోజు పనులు చేస్తున్నారు. కొంతమంది ఆరోగ్య విషయంలో పనిచేస్తున్నారు, కొంతమంది పేదవాళ్లకు చదువు కోసం అక్కడక్కడ ఇస్తున్నారు, కొంతమంది వాతావరణం కోసం పనిచేస్తున్నారు. కానీ ఈరోజు నేను ఆలోచించిన విధానం ఇది డబ్బులతో పరిష్కారం అయ్యేది కాదు, మనసు పెట్టి పనిచేస్తేనే పరిష్కారం అవుతుంది. ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సింది, ఒక 2-3 ఎగ్జాంపుల్ చెప్తాను. ఈరోజు మనందరి స్ఫూర్తిదాత అంబేద్కర్ గారు ఉన్నారు. అంబేద్కర్ గారికి తెలివి ఉంది, 12వ సంతానం. కానీ ఆయనకు అనుకూలమైన వాతావరణం ఆ రోజు లేదు. అంటరానితనం ఉంది, అవమానాలు ఎదుర్కొన్నాడు, కానీ పట్టుదలను వదులుకోలేదు. అలాంటి సమయంలో ఎవరో ఒకరు అండగా ఉండాల్సిన బాధ్యత కూడా ఉంటుంది. ఆ సమయంలో మీరు చూస్తే ఇతనిలో ఉండే మేధాశక్తిని గుర్తించి సాయాజీరావు మహారాజని బరోడా రాజు ఆయనకు అండగా నిలుస్తాడు. అండగా నిలిచి ఆర్థికంగా కూడా సహాయం చేస్తాడు. ఆయన మీరు చూస్తే బాంబేలో ఎల్ఫిన్ స్టోన్ కళాశాలకు పోతే ఆ రోజుల్లో నెలకు 25 రూపాయలు ఇస్తాడు. ఆయన లండన్కు పోయి చదువుకోవాలంటే ఆ రోజుల్లో $11 నెలకిస్తాడు. ఆయన తిరిగి వస్తానే అకౌంట్ జనరల్ కార్యాలయంలో ప్రొబేషన్గా పెట్టుకుంటాడు. అక్కడి నుంచి మీరు చూశారు ఆయన న్యాయవాదిగా, ఆర్థికవేత్తగా, సామాజిక సంస్కర్తగా, చివరకు భారత రాజ్యాంగాన్ని రాసి ఇప్పుడే కాదు భవిష్యత్ తరాలకు కూడా ఏమి కావాలో
అందజేసిన శక్తి మేధావి అంబేద్కర్ అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఎందుకు నేను ఈ మాట వాడానంటే ఆ రోజు సాయాజీరావు చేసిన సహాయం, అంబేద్కర్ ఎదుగుదల ఒక్కసారి ఊహించుకోమని కోరుతున్నా. అలాంటి సహాయమే వీళ్ళు చేసే పరిస్థితి రావాలి. మాటలు కాదు, ఒకసారి డబ్బులు ఇవ్వడం కాదు, ఆ ఇండ్లల్లో ఉండి వాళ్ళ శక్తిని, వాళ్ళ యొక్క సృజనాత్మక ఆలోచనలన్నీ కూడా మీరు అర్థం చేసుకుని విశాఖలో పర్యటిస్తున్న మంత్రి ఆర్కే బీచ్ వద్ద వరుణ్ గ్రూప్ నిర్వహిస్తున్న వరుణ్ బేస్ సౌండ్స్ హోటల్ ను శంకుస్థాపన సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ వరుణ్ బే సాన్స్ హోటల్ విశాఖకు ఐకానిక్గా మారనుందన్నారు. విశాఖ పరిశ్రమలు ఐటీ హబ్గా మార్చుతున్నామన్నారు. గడిచిన 10 నెలల్లో విశాఖకు చాలా ప్రాజెక్టులను తీసుకువచ్చామని, రానున్న 5 సంవత్సరాల్లో విశాఖలో 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. విశాఖను ఆంధ్రప్రదేశ్ ఐకానిక్ క్యాపిటల్గా మార్చుతామని చెప్పారు. 2019, while entire state voted in one direction, Visakhapatnam voted in the other direction. It really means a lot for us politically. The MLAs that you have elected stood by us during our tough times. But I also have a grouse, and that was in 2024 elections. I remember I was sitting in the conference room, Mangalgiri counting was happening. And I was so excited, I said, I created history. 91,413 votes. No, don't clap here. I'm like, yeah, I created history. It's amazing. I remember, I think he's here only. My secretary Naresh came. He said, sorry, sir. I said, what happened? He said, your record is broken. Who broke it? Palla Srinu Anna from Gajwaka broke it. I said, chalo, second place. I think that's where the losers start, but chalo, I'll accept it. That's reality. So I went to collect my certificate. I came back and I just stepping out. Then my PRO comes. He says, boss, now you're third. I said, how did this happen, boss? I just went and came out. He said, now Beamley is second. I mean, it just shows, and adding to what Ramu said, that Visakhapatnam knows how to show politicians their place. We're very humbled by it. So it puts greater responsibility on all of us to work hard to do good to Visakhapatnam. I hope Ram's speech was not telecasted live because other parts of Andhra Pradesh should be very upset with me. As our Chief Minister has always stated, one state, one capital, but development should be decentralized. A lot of work has happened in the past. And with brand Babu coming back, the brand Visakhapatnam today is really flying high. And it's really exciting and it's a privilege that I was part of the foundation stone ceremony for the state-of-the-art project that Prabhu Kishore uncle is spearheading from the front. It will not only be an iconic building in Visakhapatnam, but I believe it will be an iconic building in India. Every city requires an iconic building that we associate with. So in Hyderabad, it was the Cyber Tower. And I really, really hope that Varun Bay Sands would be that one building that all of us can associate with IT and development in the state of Andhra Pradesh. As a government, we are really determined to build brand Visakhapatnam strong and take it forward. I understand in the last 5 years, all of us have suffered, some more, some less. The many instances where Mr. Naidu even tried coming to Visakhapatnam and he was not allowed to leave Visakhapatnam airport. There were instances when Babu Garu wanted to go to Ram Tirtham and it was the then SPs themselves who personally ensured that dumpers and tippers blocked the road. So I think from that sad state of affairs today, I think there's a sense of liberation that all of us have. Last night I got a chance to meet with second, third generation entrepreneurs and all of them were sharing that feedback with me. But rest assured, we are in this for long run. As NDA, we're very committed to Visakhapatnam. If you look at it, Lulu that ran away and that publicly stated they'll invest in every state of India except Andhra Pradesh is now coming back and investing here in Visakhapatnam. And needless to say, the Varun Bay Sands would be an iconic building. Apart from the investments, we can talk in crores, but what got me excited is the number of jobs it's going to create. What is important for India today is the number of jobs we're going to create. And this is going to be a very important landmark to kickstart the economic activity here in Visakhapatnam. And what got me even more exciting is that it's going to be the first grade A office space that's going to be available in Visakhapatnam. So I guarantee the Varun Group that before you build, we'll definitely buy a tenant, and I know that we're going to do it in 2 years. And saying that, in the last 10 months, serious announcements have happened for Visakhapatnam. If you look at the ArcelorMittal project, it's a marquee steel city that's getting built here south of Visakhapatnam. TCS is going to start in Millennium Towers, and we're hoping in the next 1 month we'll be able to even allocate land for them to build a world-class development center here in Visakhapatnam. Apart from that, if you look at it in different parts of the state, LG Electronics, Tata Power, BPCL,
NTPC, various other projects have really taken off. Through these projects, we envisage 8 lakh crore investments coming into Andhra Pradesh, creating close to 5 lakh jobs, which is, something substantive that we've been able to achieve in the first 10 months of the government. శ్రీకాకుళం పట్టణంలోని జామియా మసీదు సింగపురంలో ప్రముఖ మసీదుల్లో ముస్లిం సోదరులు రంజాన్ ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. సోమవారం ముస్లిం సోదరులు భక్తి శ్రద్ధలతో రంజాన్ ప్రార్థన చేశారు. ఈ కార్యక్రమానికి శ్రీకాకుళం నియోజకవర్గ శాసనసభ్యులు గోండు శంకర్ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, నెల రోజుల పాటు ఎంతో కఠోర దీక్షతో ఉపవాసాలు చేసి రంజాన్ వేడుకలను జరుపుకోవడం ఎంతో విశేషమని, ఇటువంటి కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందని తెలిపారు. శాంతి, సౌభ్రాతృత్వం, ఐకమత్యం, ఒకరికొకరు అనురాగాలు పంచుకోవడం, ముస్లిం సోదరుల వారి స్నేహభావం ఎంతో గొప్పదని, ముస్లిం సోదరులు అంటే ఎంతో గౌరవమని తెలిపారు. ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. నమస్కారం. ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైనటువంటి ఈ రంజాన్ మాసం ఈ రోజుతో ముగుస్తున్న సందర్భంగా సోదరులందరికీ, సోదరీమణులందరికీ కూడా నా యొక్క రంజాన్ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఎంతో పవిత్రమైనటువంటి ఈ మాసంలో రోజంతా ఉపవాసం ఉండి భక్తి శ్రద్ధలతో ఉపవాసాన్ని పాటించి, అలాగే ఆ జకాత్ ఇచ్చి, అలాగే రోజు కూడా ఉపవాసం ఉండి మళ్ళీ నమాజ్ చేస్తూ ఎంతో పవిత్రంగా ఈరోజు ఈ రంజాన్ మాసం చేశారు. అంటే భగవంతుడు 11 నెలలు మన కోసం చూస్తే లాస్ట్ ఈ 12వ నెల మనం భగవంతుడి కోసం అర్పించాలి. అలాగే ఇతర ప్రజల కోసం మనం దాన ధర్మాలు చేయాలి. అలాగే కష్టం అంటే ఏంటో తెలుసుకోవాలి. ఈ కడుపు ఆకలితో ఉంటే ఏంటనేది తెలుస్తుంది. అలాగే ఈ పవిత్ర మాసంలో ఆ నియమాలు పాటిస్తే మనకి చాలా వరకు ఎంతో జ్ఞానోదయం కలుగుతుందనే ఉద్దేశంతో ఇది ఒక మంచి ఇది. ఖురాన్ చెప్పిన విధంగా సోదరులందరూ కూడా ఎంతో నియమ నిబంధనలతో ఇది పాటిస్తారు. వారందరికి కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, ఈరోజు నాకు కూడా ఇక్కడికి పిలిచి నాకు దువా చేసినందుకు అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొంక్వాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ జూనియర్ ఛాంబర్ వాకర్స్ ఇంటర్నేషనల్ 102 ఆధ్వర్యంలో ఉగాది పర్వదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. వాకర్స్ ఇంటర్నేషనల్ 102 గవర్నర్ కొంక్యాన మురళీధర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో సేవలందించిన వ్యక్తులను సత్కరించారు. ప్రముఖ నృత్య దర్శకులు డాక్టర్ రఘుపాత్రుని శ్రీకాంత్, నీరజ సుబ్రహ్మణ్యం, ప్రముఖ రంగస్థల కళాకారులు ముద్దాడ వెంకటరమణ, నూనుపల్లి వెంకటరమణ, షిరిడి సాయి ఆలయ సేవకులు సత్యవతి, ఝాన్సీ మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బంది గోపి, సత్యవతి, వేణు, నారాయణ, సత్యవతి, ఝాన్సీలను సత్కరించారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ డాక్టర్ మధుకర్ విలేకర్, ఐతామ్ ఇంజనీరింగ్ కాలేజ్ చైర్మన్ డాక్టర్ సోమేశ్వరరావు, జేసీఐ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ జామి భీమశంకర్ మాట్లాడుతూ, కొంక్యాన గోవిందరాజులు చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని, జేసీఐ కూడా వారితో పాటు కలిసి పనిచేయడం మంచి పరిణామమన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి, ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొంక్యాన వేణుగోపాల్, జేసీఐ అధ్యక్ష కార్యదర్శులు కూన అనిల్, తమ్మినేని ఉషారాణి, పూర్వపు అధ్యక్షురాలు బెందాలం వరలక్ష్మి, ఆలయ కమిటీ ప్రతినిధులు అంబటి రంగారావు, ఇప్పిలి భవాని, సాంబశివరావు, శ్రీదేవి, విజయ, చిన్ని, సత్యనారాయణ, రాజు తదితరులు పాల్గొన్నారు. కామవరపుకోట మండలంలో ఎన్నికల ముందు వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన 2 వ్యక్తులపై సస్పెన్షన్ వేటు పడింది. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గం కామవరపుకోట మండలానికి చెందిన కరుటూరి బాలస్వామి మరియు కరుటూరి మిథున్ వీరిద్దరూ కలిసి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా వైసీపీ నాయకులను కలవడం, ఇటీవల కాలంలోనే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసిన ఫోటోలను ఆధారంగా తీసుకొని తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ చర్యల ప్రకారం కరుటూరి బాలస్వామి మరియు కరుటూరి మిథున్లను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కామవరపుకోట మండల పార్టీ అధ్యక్షులు కిలారి సత్యనారాయణ తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తామని చెప్పి వైసీపీ నుంచి తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకుని పార్టీలో చేరి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత పార్టీ నిబంధనలకు విరుద్ధంగా
వ్యవహరిస్తూ పార్టీలోని ముఖ్య నాయకులను విమర్శించడమే కాకుండా ఇటీవల వైసీపీ పార్టీ రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు జగన్ కూడా కలిసినటువంటి ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో రావడం జరిగింది. వీటిని ఆధారంగా చేసుకుని తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణా చర్యల ప్రకారం కరుటూరి అంకారంపాడు గ్రామ పంచాయతీ జలపారుగూడెం చెందినటువంటి కరుటూరి బాలస్వామి, కరుటూరి మిథులను తెలుగుదేశం పార్టీ నుండి ఈ క్షణం నుంచి సస్పెండ్ చేయడమైంది. కామరవాడ మండల పార్టీ అధ్యక్షుడిగా ఈ నిర్ణయం తీసుకోవడం అయింది. తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం సోషల్ మీడియాలో వస్తున్న అసత్య కథనాలను ఖండించిన జన సైనికులు. అవినీతి పునాదులపై ఏర్పడ్డ సాక్షి మీడియా కావాలని గోపాలపురం నియోజకవర్గం జనసేన పార్టీపై తప్పుడు వార్తలు ప్రచారం చేసి ముక్కలు చేయాలని చూస్తుందని తూర్పు గోదావరి జిల్లా నల్లజర్ల మండలం కాకర్ల కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో జన సైనికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జనసేన పార్టీ జిల్లా ప్రోగ్రామింగ్ కమిటీ అధ్యక్షులు కవులూరు సత్యబాబు మాట్లాడుతూ విజయవాడ వరద బాధితులకు సేకరించిన విరాళాలలో అవినీతి జరిగిందని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తూ రాక్షస ఆనందం పొందుతున్నారని విమర్శించారు. అసత్య ప్రచారాలు చేసే మీ పార్టీని, మీ మీడియాను ప్రజలు ఎప్పుడో బహిష్కరించారని, అతి తొందరలో మీకు మూతపడే రోజులు దగ్గరలో ఉన్నాయని ఘాటుగా ఖండించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి యాండ్రపాటి రాజు, జిల్లా కార్యదర్శి ఆవుపాడు, గ్రామ సర్పంచ్ అచ్యుత సత్యనారాయణ, రుద్రడి శ్రీనివాస్, గోపాలపురం, దేవరపల్లి, నల్లజొల్ల, ద్వారకా తిరుమల జనసేన పార్టీ మండల పార్టీ ప్రెసిడెంట్లు, జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. మన అవినీతి పునాది మీద పెట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొమ్మలుగా మురిసినటువంటి సాక్షి మీడియా అవనివ్వండి, ఎన్టీవీ అవనివ్వండి, ఈ మీడియాను అడ్డుపెట్టుకొని మీరు జనసేన పార్టీ మీద, అలాగే గోపాలపురం వరకు జనసేన పార్టీ మీద విష ప్రచారం చేయడం దాన్ని ఖండించడానికి మేమందరం మేము ముందుకు వచ్చాం. మేము వరద బాధిత సహాయార్థం ఎంతో కష్టపడి జేబులో డబ్బు తీసి ఖర్చు పెట్టి పార్టీ కోసం నిస్వార్థంగా సేవ చేస్తామండి. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ లాగా వరద బాధితుల కోసం ₹1 పేపర్లో ప్రకటించి జేబుల్లో దాచుకొని ఇంట్లోకి వెళ్ళిపోయే రకం మేము కాదు. మా మీద బురదజలాలను చూసి అన్నదమ్ములా కలిసిన మా మధ్య మీరు ఏ విధమైన గొడవ సృష్టించేసి మమ్మల్ని విడగొట్టి జనసేన పార్టీని తక్కువ చేసి చూపుదామని మీ ఆలోచనల్ని ఎప్పటికీ ఏ రోజున కూడా సహించలేము. దాన్ని ఖండించడానికి మేము ఎప్పుడు ఎదురు నిలబడతామని చెప్పి చాలా గట్టిగా మీకు చెప్పడానికి ప్రెస్ మీట్ పెట్టామండి. అందరికీ నమస్కారం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.